నా పేరు దుర్గా ప్రసాద్. మేము చీరాల నుంచి వచ్చున్నాము, అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చున్నాము. తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి, ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 28,000 రూపాయల సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను. లాభం లేదు, నష్టం లేదు, ఎంతో మందికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఆ ట్రైన్ టికెట్స్ చూసుకోండి. మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా క్యాష్ రూపేనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఢిల్లీలో ఒక బస్సు పెట్టి అక్కడ నుంచి హరిద్వార్ దాకా తీసుకొని వెళ్ళి హరిద్వార్లో ఒక రూమ్ ఇచ్చి ఆ తెల్లారితే 19వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నామని ఒక గ్రూప్ లో వాయిస్ అనేది ఒకటి ట్రై చేసి ఆ రోజు నుంచి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మనిషి కనబడలేదు. దాదాపు 270 మంది దగ్గర 28,000 రూపాయలు చొప్పున డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు. ఆ డబ్బులతో పాటు చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా అయినది మనకి హెలికాప్టర్ ఒకటి కేదార్నాథ్ కావాలి అంటే ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర 15,000 రూపాయలు చొప్పున డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు. వేటికి కూడా సమాధానం లేకుండా, దేనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజు దాకా కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుమూర్తితో మోసపోయి ఉన్న వ్యక్తులందరం కూడా ఈ రోజు మన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన పరిధిలో సిఏ గారు ఇది నా స్టేషన్ పరిధిలో కాదు, మీరు 2 టౌన్ లో కంప్లైంట్ చేయండి, అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చారని మీరు ఏదైతే చెప్తున్నారో మీ ఒక ఊరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు ఎక్కడైతే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీ కేసు సాల్వ్ అవుతుందని చెప్పి సార్ సలహా ఇచ్చున్నారు. ఆ సలహా మేరకు మేము కూడా ఇప్పుడు రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, భీమవరము, విజయవాడ, చీరాల, ఒంగోలు, తెనాలి అలా వివిధ ఊర్ల నుంచి చాలా వరకు ఆ గుర్తున్నంతరూ చెప్తున్నానండి. రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం 260 మంది నుంచి 270 మంది దాకా దాదాపు ₹1 కోటి డబ్బులతో ఉటాయించిన గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు మీడియా ముందుకు మేమందరం కూడా తెలియజేస్తున్నాము. ఆ తర్వాత గురుమూర్తి అనే అతను ఎప్పుడైతే మిస్టేక్ అయ్యి మాకు కనబడడం మిస్ అయ్యాడో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందో, ఆ తర్వాత గురుమూర్తి తాలూకు ఎవరున్నారని మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అన్నయ్య గారు అరుణాచలంలో అరుణాచలేశ్వర రుద్రాక్ష స్వామీజీ అనే ఒక ట్రస్ట్ ని అడుగుతూ అక్కడ ఉన్నారంట. వారికి కూడా మేము ఫోన్ చేస్తున్నాము. అలాగే తెనాలిలో వాళ్ళ బామ్మర్ది ఒక అతను ఉన్నాడని చెప్పి అతనికి ఫోన్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ హరిద్వార్ లో కంప్లైంట్ చేస్తున్నామండి, మిక్సింగ్ కేసు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా గురుమూర్తి గురించి ఏ డీటెయిల్స్ మాకు తెలిసినా మీకు తగు విధంగా మేము మీకు తెలియజేసి మీకు తగు రావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పి రుద్రాక్ష స్వామీజీ చెప్పున్నారు. అలాగే తెనాలిలో ఉంటున్న బామ్మర్ది కూడా చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదని వారు మాకైతే చెప్తున్నారు. మా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్లాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. ఒకరోజు తిన్నది తినకుంది, డబ్బులు ఖర్చు చేస్తుంది, ఎక్స్ట్రా పే చేస్తుంది. అట్లాగే మనిషికి చొప్పున ఒక 29 నుంచి 30,000 దాకా కట్టి ఉన్నామండి. మొత్తం 200 పైన మందే మేము కట్టి ఉన్నాము. వివిధ ఊర్ల నుంచి ఉన్నాము, అంటే విజయవాడ, బెంగళూరు 260 మంది దాకా ఉన్నామండి. కాకపోతే చార్ధామ్ దాకా మేము వెళ్ళింది కొంచెం తక్కువ మంది. పాపం డబ్బులు లేని వాళ్ళు చాలా మంది మా వల్ల కాదులేండి చేతిలో పెట్టుకోవడం అని చెప్పి చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు. హరిద్వార్ నుంచి మనిషి అనేది కనిపించలేదండి. హరిద్వార్ నుంచి కనిపించలేదు.